to our YouTube channel, Techie Couple. సో thumbnail చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎస్, ఈరోజు రాజ్ బర్త్డే. టుడే ఇస్ రాజ్ బర్త్డే. సో ఈ ఇయర్ అయితే జస్ట్ సింపుల్గా బర్త్డే ప్లాన్ చేసుకున్నా. జస్ట్ మార్నింగ్ అలా వెంకటేశ్వర గుడిలో అభిషేకం తెచ్చా. ఆ తర్వాత కొంచెం షాపింగ్ ఉంది. నెక్స్ట్ నైట్ డిన్నర్కి వెళ్దామని ప్లాన్ చేసాము. లాస్ట్ ఇయర్ అయితే నేను రాజిద్దరు గోవాకి వెళ్ళి అక్కడే బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నా. సో ఈ ఇయర్ సింపుల్గా ఉంది అనేసి ఇక్కడ ఇలానే బెంగళూరులోనే ప్లాన్ చేసుకున్నాం. సో లెట్ సర్ప్రైజ్ రాజ్. సర్ప్రైజ్గా ఆబ్వియస్లీ తెలిసి ఉంటుంది కేక్ కట్ చేపిస్తారని. సో లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. Happy birthday! Happy birthday to you! Happy birthday to you! Happy birthday, happy birthday, happy birthday to you! Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. యాక్చువల్లీ రాజ్ బర్త్డే సాటర్డే, అందుకే నేను వెంకటేశ్వర గుడిలో అభిషేకం చేద్దాం అనుకున్నా. బట్ వాళ్ళు ఏమన్నారంటే మేము ఫ్రైడేనే అభిషేకం చేసి సాటర్డే తోమాల మీ దగ్గరే తోమాల సేవ చేపించి దేవుడికైతే పూలేసి పూజ అయితే చేస్తామన్నారు. సో ఓకే ఫైన్ అనేసి నేను అలానే ఒప్పుకొని అభిషేకంకి అయితే ఇచ్చాను. ఈ శ్రీవారి టెంపుల్ అయితే బెంగళూరులో నాగర్బావిలో ఉంది. ఇదైతే చాలా పెద్ద టెంపుల్. అన్ని దేవుళ్ళు అయితే ఉన్నారు. శనేశ్వరుడు, ఆంజనేయుడు, వినాయకుడు, దుర్గమ్మ, శివుడు, వెంకటేశ్వరుడు, ఆబ్వియస్లీ పద్మావతి అండ్ ఆంజనేయుడు. నేనైతే ఫస్ట్ టైం ఇలా వెంకటేశ్వరుని అభిషేకం చేస్తా ఉండేటప్పుడు చూసేది. యూజువల్లీ మేమైతే అమ్మవారి టెంపుల్లోనే చాలా అభిషేకం అయితే ఇస్తూ ఉన్నాం. బట్ ఇప్పుడు ఇలా చూస్తూ ఉంటే నేను అలా ట్రాన్స్లో ఓ మై గాడ్ ఆ వైబ్స్ నాకంటూ చాలా బాగా ఇష్టమైంది.
అభిషేకంకి అయితే నేను, రాజ్, మా మమ్మీ, డ్యాడీ అండ్ విఘ్నేష్ అయితే వచ్చాము. మా అత్త, మామ యూజువల్లీ ఊర్లో ఉంటారు వాళ్ళు. సో, వాళ్ళన్నిటికి రాలేరు కదా! అండ్ నా బ్రదర్ ఇన్ లా యూఎస్‌లో ఉంటారు. సో, మేమే వచ్చి అభిషేకం అయితే కంప్లీట్ చేసుకున్నాం. అభిషేకం అయితే చాలా బావుండింది. మార్నింగే ఆ ప్లెజెంట్, ఆ డివైన్ వైబ్స్ చాలా బావున్నాయి. నాకైతే ఇలాంటిదంతా చాలా నచ్చుతుంది. సో, ఇవాళ అభిషేకం అయింది ఫ్రైడే. సో, రేపైతే తోమాల సేవ ఉంటుంది. మన దగ్గర ఆ తోమాలన్నీ ఎత్తిచ్చి దేవుడికి సమర్పణ జరుగుతుంది. ఫ్రైడే అభిషేకం అయింది. ఇవాళ తోమాల సేవ అండ్ అలంకారం చేసి దర్శనంకైతే వదులుతారు. సో, మేము నిన్నే వెళ్ళి అభిషేకం అని చేసుకొని వచ్చినాము. ఇప్పుడు తోమాల సేవకైతే వెళ్తున్నాం. లెట్స్ గో. టెంపుల్ మా ఇంటి నుంచి చాలా దగ్గర 2-3 మినిట్స్ అంతే. వాళ్ళు 7:00 అంతా రండి అన్నారు. సో మేము 6:55 అంతా స్టార్ట్ అయ్యాం. కల్పే వైవస్వతః మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమానే వ్యావహారికే చాంద్రమా ఈశాన్యే శంకే చక్రే చ నందకే శ్రీశోదాతాయాం జన్మదినేషు జన్మనక్షత్రే జన్మకాలే నామనక్షత్రే నామకాలే ఆదిత్యాది నవానాం గ్రహాణాం ఏ గ్రహ వసం బహుకీర్తినామం శతసంవత్సరం దీర్ఘమాయుః విశేషతో మానసేవా కైంకర్య సంపూర్ణ అనుగ్రహ ఆనుకూల్యతామనసిద్ధిరస్తు యావశ్చైవ దీర్ఘతో మంగళ్యామయుద్ధిరస్తు దీర్ఘాయుష్మాన్ ఉత్తరోత్తర అభివృద్ధిరస్తు మనక ఇష్టికార్యార్థ ప్రసాదం మాకే సపరేట్గా ప్రసాదం బాక్స్ ఇచ్చిన నేనైతే అక్కడే ఇస్తూ ఉంటారు కదా, వెళ్ళి తీసుకుని అయితే తింటా. తోమాల సేవ అండ్ పూజ అయితే చాలా బాగా జరిగింది. చాలా పీస్ఫుల్గా ఉంది. ఇలా పూజతో రాజ్ బర్త్డే స్టార్ట్ అవ్వడం మా ఇద్దరికి చాలా బాగా నచ్చింది. బ్రేక్ఫాస్ట్ అయితే ఫ్యామిలీతో కలిసి చేసాము. ఎనీహౌ డిన్నర్ ఫ్రెండ్స్తో వెళ్తున్నాం కదా అని అయితే గోల్డ్ షాప్ వెళ్తున్నా. ఒక చిన్న షాపింగ్ అయితే ఉంది. నేను చాలా రోజుల నుంచి రాజ్కి అయితే ఇయర్కి స్టడ్ వేయాలా అని చాలా ఆశగా ఉంది నాకు. సో ఫైనల్ ఈరోజు అయితే బర్త్డే స్పెషల్ డే. సో వెళ్ళి ఇయర్ స్టడ్ కూడా పర్చేస్ చేసి అక్కడే కుట్టేసేద్దాం అనేసి అనుకుంటా. సో లెట్స్ గో. చాలానే పెయిన్ ఉంటుంది. యాక్చువల్లీ ఫస్ట్ గన్ షాట్ అనుకున్నాము, బట్ ఆ నీడల్ మళ్ళీ తర్వాత ఏమైనా సెప్టికల్ ఏమైనా అయితే ప్రాబ్లం కదా అని సో ఇలానే ఆ కాలం ట్రెడిషనల్ మెథడ్కే వెళ్ళాము.
పాపం రాజ్ బర్త్డే రోజు పెయిన్, దట్స్ ఫైన్. బట్ ఆ ఇయర్ స్టార్ట్ చేసినాక సీరియస్లీ ఎంత బాగా కనిపిస్తున్నాడో తెలుసా, నా దిస్తే అయ్యేలా ఉన్నింది. షాపింగ్ అంతా అయిన తర్వాత ఇంటికి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకొని 5 o'clock అలా మేము రెడీ అయ్యి స్టార్ట్ అయ్యాం డిన్నర్కి. కొంచెం వెళ్తూరులోనే వెళ్తే మనం కెఫేని ఆ 2 ways కూడా చూడొచ్చు, ఆ డే లైట్ అండ్ ఈవినింగ్ లైట్స్లో కూడా చూడొచ్చు అని స్టార్ట్ అయ్యాం. మేము డిన్నర్కి ద బ్రూ ఫ్యాక్టరీ అనే రెస్టో బార్కి అయితే వచ్చాము. ఇది బెంగళూరులో పీనియాలో ఉంది, ఇండస్ట్రియల్ ఏరియా దగ్గర. ఇదైతే చాలా పెద్ద రూఫ్ టాప్ కెఫే. ఎంత పెద్దదిగా ఉన్నిందంటే బెంగళూరులోనే ఇదే లార్జెస్ట్ రూఫ్ టాప్ కెఫే అనిపిస్తుంది. ఇక్కడి యాంబియన్స్ అయితే చాలా బాగుంది. ఆ గ్రీనరీ, ఆ వాటర్ ఫ్లో, ఆ పైన సైడ్ సీయింగ్ చాలా బాగుంది. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. హాఫ్ ఆఫ్ ది బెంగళూరు కనిపిస్తూ ఉన్నింది. ఈ సైడ్ రాజాజీ నగర్ నుంచి ఆ పక్క బన్శంకరి టాటా టవర్స్ అయితే కనిపిస్తూ ఉన్నింది. ఆ ప్లెజెంట్ ఎయిర్, ఇలా స్మాల్ చిట్ చాట్స్ బాగుంది. ఆర్సీబీ జై ఆర్సీబీ. ఇదే రూఫ్ టాప్ కెఫే. అందులో ఇంకా ఫ్లోర్స్ ఉన్నింది. ఫస్ట్ ఫ్లోర్ అండ్ ఇంకా టాప్ ఆ టవర్ దగ్గర లాస్ట్ ఇంకో ఫ్లోర్ ఒకరు సీటింగ్లా ఉన్నింది. ఐ మీన్ ఒక ఫ్యామిలీ సీటింగ్లా ఉన్నింది. చాలా బాగుంది. ఇక్కడే స్క్రీనింగ్ కూడా ఉన్నింది. ఐపీఎల్ టైమ్స్లో అయితే దిస్ ఈస్ ది బెస్ట్ ప్లేస్ అనే చెప్పచ్చు వైప్ చేసేకి. ఈ కెఫేలో దిస్ ఈజ్ మై ఫేవరెట్ ప్లేస్. ఆ గ్లాస్ బ్రిడ్జ్ కింద వాటర్, ఫిషెస్ అండ్ లోటస్, ఆ గ్రీనరీ నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడే ఫోటో, వీడియో అన్నీ తీసుకొని వెళ్ళేలోపు 7:15 అయితే అయింది. ఆబ్వియస్లీ తెలిసిందే కదా, ఇలాంటి మంచి యాంబియన్స్ ఉండే కెఫేకి వెళ్తే, అది ఫ్రెండ్స్తో వెళ్తే మనం త్వరగా రాలేము. ఎన్ని ఫొటోస్, వీడియోస్ ఉన్నా మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు. సో ఇప్పుడైతే డిన్నర్కి వచ్చాము. నేను, రాజ్, ఇంకా రాజ్ ఫ్రెండ్స్ కన్నా ఇంకా ఫ్యామిలీ అనే చెప్పచ్చు. ఇట్స్ దే ఆర్ లైక్ కజిన్స్. హాయ్ బ్రో. హలో. కెఫే నైట్ వ్యూ కూడా చాలా బాగుంది. ప్లెజెంట్ సాంగ్స్ వింటూ అలా ఫుడ్ తింటా ఫ్రెండ్స్తో చిట్ చాట్ చేసుకొని చాలా అయితే చాలా బాగా వైబ్ చేస్తాం. మేమంతే చాలా ఎంజాయ్ చేసాము. అండ్ అక్కడే డాన్స్ ఫ్లోర్ కూడా ఉంది. అన్ని లాంగ్వేజెస్ సాంగ్స్ అయితే ప్లే చేస్తూ ఉన్నారు. బట్ ఎవరైతే మన కన్నడ సాంగ్స్కి వైబ్ చేయాలనుకుంటున్నారు వాళ్ళకైతే ఇది బెస్ట్ ప్లేస్ అనే చెప్పచ్చు. చాలా కన్నడ సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నారు. అన్ని మంచి వైబ్ ఉన్న సాంగ్సే ఉంది. అన్ని మనకి తెలిసిన పాటలే ఉంది. ₹1 యాక్టింగ్ చేయమంటే ₹10 చేస్తారు కదా, ఇదే. ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంది. డెజర్ట్స్ అయితే అనదర్ లెవెల్. డెఫినెట్లీ షుడ్ ట్రై. ఇక్కడి వైబ్స్కి అయితే డాన్స్ రాని వాళ్ళు కూడా చేస్తారు. మేమైతే అలసిపోయేంత వరకు డాన్స్ అయితే చేసాం. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఏదైనా బర్త్డే ఆర్ స్పెషల్ డే ఉంటే ఈ కెఫే అయితే బెస్ట్ ప్లేస్. అలానే ర్యాండమ్ పీపుల్ బర్త్డే సెలబ్రేషన్ అయితే జరుగుతూ ఉన్నింది. అక్కడే ఈ ఆంటీ కూడా బర్త్డే అంటే సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. సో మేము కూడా అలానే విష్ చేసుకొని పాటని పాడి
విష్ చేస్తా ఉన్నాం. సో ఆంటీ అయితే చాలా ఎమోషనల్ అయిపోయి అందరికీ ఇలా కేక్ అయితే వచ్చి తినిపించినారు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్ అబ్బా. రాజ్ ఇది ఈ కెఫే స్పెషాలిటీ. ఎవరిదైనా బర్త్డే ఆర్ స్పెషల్ డే ఉంటే ఆ స్క్రీన్లో వాళ్ళది వీడియో ప్లే చేసి అండ్ టవర్ మీద లేజర్ లైట్స్తో హ్యాపీ బర్త్డే అని విష్ చేస్తారు. సేమ్ హ్యాపీ బర్త్డే రాజ్. కమ్ ఆన్. హ్యాపీ బర్త్డే. హ్యాపీ 30th to you. Happy birthday to you. Woo! Happy birthday. Happy birthday to you. Okay, happy birthday to you. Happy birthday. Happy birthday. సేమ్ యాంగిల్ ఇలాగే పెట్టుకోవాలి. సేమ్ యాంగిల్. అయిపోయింది. ఇప్పుడు డిన్నర్ అంతా కంప్లీట్ అయింది. బర్త్డే సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయింది. మేమే లాస్ట్ వెళ్ళిపోండి అంటుంటే వెళ్ళిపోతున్నాం. సో దిస్ ఈస్ ఫర్ ది డే. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. టేక్ కేర్. రాజ్.